Science Mela, Honorable District Collector and Magistrate Srimati Pamela Satpathy garu, as well as Assistant Collector Ashwini Tanaji gariki స్వాగతం సుస్వాగతం. అలాగే అసిస్టెంట్ కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీ ప్రఫుల్ కుమార్ దేశాయ్ గారికి ఈ మేళా తరఫున స్వాగతం సుస్వాగతం. అండ్ మున్సిపల్ కమిషనర్ శ్రీ ప్రఫుల్ దేశాయ్ గారికి స్వాగతం సుస్వాగతం. సో గత 4 రోజుల నుంచి వివిధ స్థాయిలలో పాఠశాల కాంప్లెక్స్ స్థాయి, మండల స్థాయిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో, ప్రాథమిక స్థాయిలోని నేనేమంటున్నా అందరు యూనిట్కి ఒక్కొక్క 5 minutes 50 minutes whatever డాక్యుమెంటేషన్ చేసేసి అన్ని 100 వీడియో అయినా 100 వీడియో పెట్టుకోండి అంటున్నాను. అర్థమైందా? సో 1 month సరిపోయిన వీడియోస్ ఉంటుంది. కూర్చోండి, అందరు కూర్చోండి. సో అందరి తరఫు నుంచి కూడా లైక్ వీడియోస్ రికార్డ్ చేసేసి 100 అయినా 100, 200 అయినా 200 దాచి పెట్టుకోండి. सबको कौन सा पर्टिकुलर इंटरेस्ट आ रहा है? शक्लें कैसे सिखाते हैं? ये शक्लें बहुत मुश्किल होता है याद रखना. हम ड्राफ्ट में बना सकते हैं. एक अल्फाबेट है नंबर से दिए तो क्या करते हैं जब हम इमला नवेसी करवाते हैं तो बोल सकते हैं कि ये 3 पर है. देखिए कॉपी यहाँ लिखिए. ये कितना अच्छा देखो ऐसा हो रहा है. अच्छा बना है. एक वर्ड आने तक सेट करेगा. रैंडम గా రాశారా? ఆల్ 6 కలర్ ఉన్నప్పుడు రాశారా? पहले सेट అయ్యేటప్పుడు రాశారా? ఇట్లా రాశారా? అలా రాశారు కదా. పదాలు రాసి మీకు జంబుల్ అట్లా చేయాలి. వర్డ్స్ రాసి జంబుల్ తెలుగు దర్శనం ఇట్లా రోలింగ్ చేసుకుంటూ పదాలను చేస్తారు. చిత్రం చూస్తూ చిత్రాలు నేర్చుకుంటారు. మళ్ళీ ఎవాల్యుయేషన్ కోసం కూడా ఈ స్క్రీన్ ఇట్లా లాగేసి చిత్రమును ఏంటిదని మళ్ళీ ఇక్కడే పెద్దగా ఉంది, మంచిగా చేశారు. ఇటు క్లోజ్ చేసేసి వర్డ్స్ ఇటు చేశాను మేడం. మార్నింగ్ నాయకొట్టడి మార్నింగ్ పని తెంపండి. ఇట్లా అక్షరాలు ఇక్కడ తీసుకొచ్చేసి పదం ఈ అక్షరం ఐడెంటిఫై చేస్తాడు. అల్ప ప్రాణాక్షరం అంటే చేస్తాడు. మహాప్రాణాక్షరం చేసేస్తాడు. ఫ్లైట్ ఎక్కువ కాలంలో గుర్తించి భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలము దాని గురించి తర్వాత ఇటు సైడ్ కూడా చేయడం జరిగింది. రీల్ లాగుదాం, పదాలు చెప్దాం. చాట, చాప, చాట ఇలా పదాలు వస్తాయి మేడం. మరి రోలింగ్ ఇలా మొత్తం దారం మీద 3 అక్షరాల పదాలు. చిన్నపిల్ల ఫస్ట్ క్లాస్. దీంతో ఇది వేస్ట్ మెటీరియల్గా మనం కాకుండా కొని వాడు ఫాస్ట్. తర్వాత ఇది ఒకటి
బెస్ట్గా ఉన్న వాటికి మనకు దీన్ని फोर साइड में मम्मी ऐसे पेंसिल लेके तुम खाए वैसे सर फुल वीडियो हैंड आई कोऑर्डिनेशन up and down. Here is the star. Put your star. Star is here, and the color is red color is here. And this one is very funny. Please make funny. Improve. 647 డయల్ చేయండి తర్వాత మీకు లింక్ వస్తుంది అది చేసిన వీలు అక్కడ మస్తాను లైన్ వర్క్ కొంచెం జరగండి మీ లైన్ ఇస్తారు ఎక్కడ మిస్ అయ్యింది అక్కడ ఫస్ట్ ఫస్ట్ లైన్ మిస్ అయిందా లాస్ట్కి చూద్దాం మరి ఇట్లా ఇట్లా చేసేయండి
Snakes and ladders. Solar eclipse, lunar eclipse. लाइट चल रहा है ऑटोमेटिक लाइट जिसका है उसका लाइट जल रहा nature at one station, madam. This one include complete legacy tower and whatever the children activities, everything we can see in this. If we scan this, we can able to see our school activities only, but we can see. And this is like a face sheet. Whatever the government plans, everything is that they are mentioned. And each and everything is a QR code that we attach to each and every page, madam. And the do's and don'ts also. And recently what this government is that we got the first one, like the do you know, whatever we celebrate in the schools and everything. And this is our costume, Indian costume, modern world. But this is actually our school costume. Material usage also, madam. You made India map. So much wastage within India. है वेरी नाइस अरे अच्छे से हम बच्चे విటమిన్ గార్డెన్లో యాక్చువల్లీ అందరూ చేస్తున్నారు కానీ ఏది ఏ విటమిన్ రాస్తలేదు మేడం ఇప్పుడు మనం మధ్యాహ్నం పోయి కనిపిస్తాం కదా మనం అలా కరివేపాకు వేస్తాం ఈరోజు ఏం కర్రీ అంటే బ్రింజల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యారెట్ తింటారు క్యారెట్ మీరు క్యారెట్ రాస్తారు ఓకే విటమిన్ ఏ రాస్తారు మనం రోజు కట్ చేస్తుంటే పిల్లలకు అలవాటు అయిపోతుంది సో ఓకే ఇది చేస్తారు దీంట్లో ఒక డామినెంట్ విటమిన్ ఉంటుంది విటమిన్ ఏ ఇస్ డామినెంట్ ఇన్ క్యారెట్ సో విటమిన్ ఏని కొంచెం హైలైట్ చేయండి అన్ని రాస్తూ పప్పయ ఈ సో పప్పయాలో మీరు ఏ కూడా రాస్తారు సి కూడా రాస్తారు ఈ మర్చిపోయారు సో మెయిన్ ఇప్పుడు every vitamin may be present in every other vegetable or fruit but there will be some vegetable or fruit which is like for example lemon may have other things also but C is dominant so have the dominant thing समझाओ उसको नहीं पता कुछ समझ रहा है ब्लू ब्लू मतलब इम्प्योर वेन हाँ वेन में जाएगा और ये आर्टरी में जाएगा रेड इज प्योर तो आर्टरी में जाएगा
नहीं ये पहले वो नहीं होगा मैम, ये बाहर निकलेगा, ये ब्लू अंदर आएगा, ब्लू करना तो नहीं वो गलत है, ब्लू करो, हाँ गलत, ब्लू अंदर, अरे वही हाँ वही मतलब वेन से जाएगा, आर्टरी से आएगा, है ना, आर्टरी कैरी प्योर ब्लड, ये बाहर इधर से आएगा। Animal names, read the sentence, find out the animal name, different types of animals. These are all made by our children. Project. అయినంతగా తీసుకోవాలి. దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ మనకు ఎనర్జీని ఇస్తాయి. ఇవేమో మినరల్స్ విటమిన్స్ ఉంటాయి మేడం. ఈ మినరల్స్ విటమిన్స్ మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇవేమో ప్రోటీన్స్ ఉంటాయి మేడం. ప్రోటీన్స్ మన బాడీ పెరుగుదలకు ఉపయోగపడతాయి. बच्चे हर बार 21 सेंटेंस होते हैं बच्चे के, लास्ट Sentences नहीं है, बट बहुत ज़्यादा बड़ा సరే 5 వందలకి వచ్చింది. प्राइमरी बच्चों के लिए వీళ్ళ దాంట్లో వచ్చాయి మీకు పంపిస్తున్నాను. కింద ఫంక్షన్స్ కూడా రాయండి. Small intestine to large intestine. This is appendix. Large intestine. Rectum. This is like it's a madam total waste material. ప్లీజ్ బ్యాంక్లెస్ అంతా కూడా దానికి వాట్ ఈస్ ద రోల్ I explain. వీడియో ఉంటాయి. వీడియో తీసుకోవాలంటే మళ్ళీ ఎట్లా లింక్ వస్తుంది. మీ నెంబర్ నాకు డైల్ చేయండి. 8801964764 డైల్ చేయండి. बस ऐसा అందరికీ నమస్కారం. We welcome all the teachers here in the district level TLM మేళా. మీరు అందరూ కూడా మీ మీ స్కూల్స్ నుంచి మళ్ళీ మండల స్థాయి నుంచి సెలెక్ట్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవం చెప్పాలంటే ఈ టీచింగ్ లెర్నింగ్ మెథడాలజీ ఇప్పుడు రోజుకి కొత్త ఇన్నోవేషన్స్ వస్తూ ఉన్నాయి.
సో స్టూడెంట్స్ కోసం ఈజీ అయిపోతుంది, టీచర్స్ కోసం కష్టం అయిపోతుంది. ఈ రోజులో టీచర్లు ఎక్కువ కష్టపడుతున్నారు పిల్లవాడిని నేర్పించడానికి, పిల్లలు తక్కువ కష్టపడుతున్నారని అనిపిస్తుంది. మా టైంలో ఇంతకుముందు మనం అదే డిస్కస్ చేసేవాళ్ళు. సో మా టైంలో ఒకటే ఒక టీచింగ్ లెర్నింగ్ మెథడాలజీ ఉండేది. అమ్మ చెప్తుంది ఇట్లా సిగ్నల్, రేడియో సిగ్నల్ ఐస్ ద్వారా వస్తుంది. ఆ రేడియో సిగ్నల్ ని క్యాచ్ చేయకపోతే గట్టిగా ఇట్లా ఉంటది. పెన్సిల్ పట్టుకొని అందరు తీసుకొని ఉండొచ్చు, లేకపోతే చట్ చట్ రెండు ఇక్కడ పట్టే సెట్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు అది అంతా బ్యాన్ అయిపోయింది. ఇప్పుడు పిల్లలకి ప్లేవే మెథడాలజీ అనే పేరుతో, ఇంకా జాయ్ఫుల్ లెర్నింగ్ అనే మెథడాలజీ పేరుతో, సో పెడగాజీని చాలా మనం మారుతా పోతున్నాము. యాక్చువల్లీ కూడా అది మంచి, ఎందుకంటే మనకి మీరు అందరికీ తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఫర్ జైలోఫోన్ అని అంటారు. ఎక్స్ ఫర్ జైలోఫోన్. ఎంతమంది చిన్న పిల్లలు జైలోఫోన్ చూసారు చిన్నప్పుడు? ఓకే. వై ఫర్ యాక్ అని చెప్తాము బుక్ లో. యాక్ అంటే ఏంటి, ఎక్కడ దొరుకుతుంది మనకు తెలియదు. సో ఇన్ఫాక్ట్ ఏ ఫర్ యాపిల్ ఆల్సో. చాలా మంది చిన్న పిల్లలు యాపిల్ అంటే ఇప్పుడు చేంజ్ అయింది, కానీ అది ఎప్పుడో చిరకాలం నుంచి ఏ ఫర్ యాపిల్ అని వస్తూ ఉంటుంది. సో అప్పుడు ఒక పరంగా మనం నేర్చుకున్నాము, వీ హ్యావ్ లర్న్డ్ ఇట్, బట్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు ఇంటర్నలైజ్ ఇట్. ఏదో మనం ఒక తరగతిలో చదివాము, నేర్చుకున్నాము, అది చాలా లేటర్ స్టేజ్ లో దానికి ఇంటర్నలైజ్ చేయగలిగాము, అప్లై చేయగలిగాము. దట్ వాస్ ద డిఫరెన్స్. కానీ ఇప్పుడు చిన్న పిల్లలకి చూడండి, వాళ్ళు ఎంత అంటే ఇప్పుడు మీరు అందరు కష్టపడుతున్నారు కాబట్టి ఇది మీరు వాళ్ళకి జాయ్ఫుల్ లెర్నింగ్ ప్లేవే మెథడ్ లో నేర్పిస్తున్నారు కాబట్టి వాట్ ఎవర్ దే ఆర్ లెర్నింగ్, వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ యూ ఆర్ గివింగ్, ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ఫర్మేషన్, దే ఆర్ ఏబుల్ టు ఇంటర్నలైజ్ ఇట్. అది వాళ్ళ లోపలికి వెళ్ళిపోతుంది, దే ఆర్ ఏబుల్ టు అసిమ్యులేట్ ఇట్. దట్ ఈస్ ద డిఫరెన్స్. మనం అనుకుంటాము ఇది ఎందుకు అవసరం, ఇది ఎంత మామూలుగా ఉన్నది, ఇది పిల్లలకి మామూలుగా చెప్తే డిసిప్లిన్ గా కూర్చోపెడితే నేర్చుకుంటారు కదా. దే విల్ లర్న్, అన్డౌటెడ్లీ దే విల్ లర్న్, నేర్చుకుంటారు, కానీ ఇంటర్నలైజ్ చేయలేదు, అప్లై చేయలేదు. సో ఇప్పుడు మీరు అడాప్ట్ చేసిన మెథడాలజీ, ఇట్స్ వండర్ఫుల్. ఇన్ఫాక్ట్ చిల్డ్రన్ క్యాన్ లర్న్ అండ్ ఇంటర్నలైజ్ అట్ ద సేమ్ టైమ్. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. యూ షుడ్ క్లాప్ ఫర్. అండ్ వాస్తవం కూడా థ్యాంక్ గాడ్ దట్ ఐఎమ్ నాట్ ద జడ్జ్. ఈరోజు జడ్జెస్ ఎవరైనా ఉన్నారా? మీ పని అయిపోయింది అండి. అన్ని కూడా బాగుంది. అసలు అంటే సమయం తక్కువ ఉన్నాక చూడలేకపోతున్నా, బట్ ఎవ్రీ సింగిల్ ఐటమ్ ఇస్ గుడ్. అండ్ ఎస్పెషలీ నేను ఒక్కటే చెప్తా ఉంటాను ఎప్పటికీ, లైక్ ప్రైవేట్ స్కూల్స్ లో కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో వాళ్ళు ఒకటే చేస్తే 2 పోస్టర్లు ప్రింట్ చేపించి పెట్టుకుంటారు. మనం ఒకటి చేసి 20 చేసినా ఒకటి కూడా మనం చేసిన పరిస్థితి మనకి ఉండదు. సో ఫైనాన్షియలీ కొంత ఇది కన్స్ట్రెయింట్స్ ఉంటుంది, టైం కన్స్ట్రెయింట్స్ ఉంటుంది, సో చాలా కన్స్ట్రెయింట్స్ ఉంటుంది. కాబట్టి మనం అడ్వొకేసీ చేయలేకపోతున్నాము, అడ్వర్టైజ్ చేయలేకపోతున్నాము. బట్ దట్ ఈస్ ఆల్సో అ గ్రేట్ డిస్సర్వీస్. ఎందుకంటే మనం మంచి పని చేసి చెప్పకపోతే మన పిల్లలు అంటే పేద కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు మన దగ్గర రాకుండా ప్రైవేట్ స్కూల్స్ కి కొన్ని మంచి ప్రైవేట్ స్కూల్స్ ఉంది, కొన్ని సబ్ స్టాండర్డ్ పువర్ క్వాలిటీ ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. కానీ ఒక అపోహాలకి గురి అయిపోయిన పిల్లలు పేరెంట్స్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ బాగాలేదు కాబట్టి ఒక నర్సరీకే ముందు అంటే అసలు క్రష్ లెవెల్ నుంచి ప్రీ ప్రైమరీ లెవెల్ నుంచి ప్రైవేట్ కి పంపిస్తున్నారు. అసలు ఏముంది ప్రీ ప్రైవేట్ లో ప్రైమరీ అంటే ప్రైవేట్ స్కూల్లో చదవడానికి? సో ఇలాంటి ఉంది, ఇలాంటి విధానం ద్వారా మీరు స్టడీస్ చెప్తున్నారు అని మీరు బయట చెప్పకపోతే పేద కుటుంబాలు చాలా నష్టపోతున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు కష్టపడుతున్నారు కాబట్టి తప్పకుండా ఇంకొక 10% ఎక్కువ కష్టపడి ఇది చేస్తున్నారని పేరెంట్స్ వరకు వెళ్లే విధంగా మీరు ఎన్ష్యూర్ చేయాలి. కోవిడ్ సమయం నుంచి ప్రతి స్కూల్ లెవెల్లో వాట్సాప్ గ్రూప్స్ దాదాపు అయిపోయి కాన్స్టిట్యూట్ అయింది. పేరెంట్స్ టీచర్స్ ఉంటారు దాంట్లో. సో నా విజ్ఞప్తి ఏంటంటే అందరూ టీచర్స్ కి మీరు ఎలా కష్టం చేసి ఈ అంత తయారు చేస్తున్నారు, పిల్లలకి మంచి విధానంలో చదివిస్తున్నారు కాబట్టి దయచేసి ఆ వీడియోస్ కూడా అప్పుడప్పుడు రికార్డ్ చేసేసి రోజుకి ఒక మంచి టీఎల్ఎం వీడియో మీరు పెట్టే విధంగా పేరెంట్స్ కూడా చూడాలి వాళ్ళు పెట్టిన బడిలో టీచర్స్ ఎంతవరకు కష్టపడుతున్నారు అనేది. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో ఇది కావాలంటే 2 రోజుల్లో మంచిగా దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ కానీ కొత్త ఎక్విప్మెంట్ అని వచ్చేస్తుంది. కానీ మన టీచర్స్ ఇక్కడ సొంత అంటే మెటీరియల్స్ అప్పుడప్పుడు సొంత ఎక్స్పెండిచర్ తో కూడా
ఎఫర్ట్ పెట్టి టైం పెట్టి వాళ్ళు తయారు చేస్తారు. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ అంటే అన్ని తయారు చేసి చూపిస్తున్నారు. కాబట్టి దయచేసి పేరెంట్స్ కి తెలిసిన విధంగా మీరు ఎన్షూర్ చేయాలని కోరుకుంటున్నా. ఈ రోజు కూడా చాలా మంది ఉండొచ్చు, మన యూట్యూబ్ ఛానల్ ఉంది మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి, విద్యావాహిని అందరికి తెలుసు కదా, తెలుసా లేదా? సో దయచేసి మీరు అందరు కూడా మంచి మంచి TLM వీడియోస్, ఈ రోజు అయితే నా రిక్వెస్ట్ ఇండివిజువల్లీ 2 minute వీడియోస్ మీరు తీసుకుంటూ డాక్యుమెంట్ చేయండి. ఒక 2 months వరకు మనం అదే పెడతాము. సో దట్ ఇంకా కొంతమంది పిల్లలు కూడా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆ వీడియోస్ చూసుకుంటూ నేర్చుకుంటారు. రెండోది పేరెంట్స్ కి తెలుస్తుంది ఏ విధానంలో మన ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఏ విధానంలో చదువు చెప్తున్నారని వాళ్ళకి తెలుస్తుంది. దట్ అప్రిసియేషన్ టువర్డ్స్ యువర్ హార్డ్ వర్క్ విల్ కమ్ ఓన్లీ వెన్ దే సీ ఇట్. అసలు మనం కూడా చూడకపోతే మనకు తెలియదు మీరు ఇంత చేస్తున్నారు అనేది. సో దట్ ఈస్ వన్ థింగ్. ఆ విద్యావాహిని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి, దానికోసం కంటెంట్ కూడా మీరు ఇస్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాము. సో లైక్ ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్, ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనేది ఇమ్మెటీరియల్. కానీ మా దృష్టిలో అయితే ఆల్ ఆఫ్ యు ఆర్ బెస్ట్ టీచర్స్ అండ్ బెస్ట్ TLM ప్రెజెంటర్. ఎందుకంటే when we were small nobody taught us like this. సో అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు చిన్న పిల్లలు అయితే ఎంత బాగుండేది, ఎంత మాకోసం ఎన్నో చైల్డ్ రైట్స్ వచ్చింది అనేది అనిపిస్తుంది. బట్ గుడ్ జాబ్ ఆల్ ఆఫ్ యూ. ఇదే స్పిరిట్ అంటే TLM తయారు చేయడం ఒకవైపు, కానీ ఎవ్రీ డే పిల్లవాడికి లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటారు, ద లాస్ట్ ఇన్ యువర్ క్లాస్, అతనికి ఇంక్లూడ్ చేయగలిగితే యువర్ TLM ఇస్ సక్సెస్ఫుల్. ఎందుకంటే ఫస్ట్ ఇన్ ద క్లాస్ ఎలాగే మీరు ఉన్నా లేకున్నా అతను చదువుతాడు, కానీ లాస్ట్ ఇన్ ద క్లాస్ ఎవరైనా ఉన్నారు అలాంటి పిల్లలకి చదువు వైపు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం, వాళ్ళకి ఒక కొత్త కాన్సెప్ట్ తో ఇన్ఫర్మేషన్ ఇంపార్ట్ చేయడం అది ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళ వైపు కూడా మీరు కష్టపడతారు, దృష్టి సాధిస్తున్నారు, ఇప్పటికీ ఇంకా చేస్తారని మేము అనుకుంటున్నాము. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ద టీచర్స్ హూ హ్యావ్ కమ్ సో ఫార్. ఇంత అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు చాలా లెవెల్స్ లో గెలిచి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. టేబుల్స్ చేస్తారు సార్, అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ కూడా నేర్చుకోగలుగుతారు సార్. మళ్ళీ టేబుల్స్ దీంట్లో 5th క్లాస్ యాక్టివిటీ సార్, కరీంనగర్ డిస్టిక్నే రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా ఉంచడానికి కృషి చేస్తున్నటువంటి మిత్రులు సోదరులు గౌరవనీయులు క్వాలిటీ కోఆర్డినేటర్ గారు, ఈ కార్యక్రమానికి మొత్తం అంతా కూడా హృదయాలు లాంటి MEOs అయినటువంటి మా సోదరులు సోదరిమల్లు మరియు వేదికపైనటువంటి గౌరవ సభికులు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వివిధ మండలాల నుండి వివిధ పాఠశాలల నుండి అత్యంత జిల్లా స్థాయి TLM మేళా ఈ ప్రాంగణంలో చల్లటి వాతావరణంలో చాలా చక్కగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. గౌరవనీయులు ఈ మేళాకు ఇంత చక్కటి వేదికను మన ప్రైమరీ స్కూల్ వాళ్ళకి అందించినందుకు మొదటగా అందరికీ ధన్యవాదాలు. గౌరవనీయులైనటువంటి కలెక్టర్ మేడం గారు మరియు అడిషనల్ కలెక్టర్ మేడం గారు మరియు SLP గారు మరియు మన గౌరవనీయులు DO గారు, సెక్టోరల్ ఆఫీసర్స్, మా మిత్రులైనటువంటి వివిధ మండలాల నుంచి చేసినటువంటి MEOs, ప్రధాన ఉపాధ్యాయులు మరి అన్ని పాఠశాలల నుంచి చేసినటువంటి ఉపాధ్యాయులు అందరికీ చల్లటి నమస్కారాలు.
వీడియో సార్ వీడియో తెలుగు సబ్జెక్ట్ వాళ్ళు ముగ్గురు ఒకసారి రండి. English subject first prize. The EVS third, second and first prizes. Mudu third randi. EVS second prize. The EVS first prize. The maths. EVS ముగ్గురు ఒకసారి ఫోటో దిగండి. ఎవరిది వాళ్ళే మేము కూడా సర్టిఫికేట్ పట్టుకుని దిగండి. So the math subject third prize and second first. Third prize రండి. Math subject ముందుగా థర్డ్ ప్రైజ్. తర్వాత సెకండ్ ప్రైజ్ మ్యాథ్స్ సబ్జెక్ట్ సెకండ్ ప్రైజ్. అమ్మ ఇక్కడే ఉండండి. ఫస్ట్ ప్రైజ్ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఫస్ట్ ప్రైజ్. ఓకే మ్యాథ్స్ వాళ్ళు ముగ్గురు రండి అమ్మ. మ్యాథ్స్ సబ్జెక్ట్ ముగ్గురు ఒకసారి రండి. ప్రోగ్రామ్ చేయాలి మొత్తం చేయాలి కదా. ఉర్దూ థర్డ్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అండ్ ఫస్ట్ ప్రైజ్ ముగ్గురు రావాలి. ముందుగా థర్డ్ ప్రైజ్. థర్డ్ ప్రైజ్ తర్వాత సెకండ్ ప్రైజ్ ఇక్కడే ఉండండి. తర్వాత ఉర్దూ ఫస్ట్ ప్రైజ్. ఇక్కడ ఉండండి అమ్మా. ముగ్గురు ఒకసారి ఫోటో దిగాలి. మళ్ళీ అది చూడండి సార్. జడ్జెస్ ఒకసారి పైకి రండి. సార్ ఆల్ సబ్జెక్ట్స్ ముందుకు రావాలి. ఒకసారి గ్రూప్ ఫోటో దిగుదాం. అన్ని సబ్జెక్ట్స్ ముందుకు రండి. కింద గురించి మొత్తం
పోడియం ముందుకు రండి అందరూ. సైడ్కి వెళ్తే రైట్. ఓకే.